morning, one and all. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM Government Degree College, Miryalguda. Today's session, Lecture 2 on carbonyl compounds. In this discussion, we are observed mainly physical and chemical properties of carbonyl compounds. ఈరోజు మనము లెక్చర్ 2 ద్వారా కార్బోనైల్ సమ్మేళనాల్లో ఉన్నటువంటి భౌతిక రసాయన ధర్మాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. So the important physical properties, mainly physical state of carbonyl compounds. Except formaldehyde, which is gas at room temperature, most of the common aldehydes and ketones are liquid state at ordinary temperatures. It is due to the reason that aldehydes and ketones contain polar nature carbonyl group, and therefore they have stronger intermolecular dipole-dipole interactions. These dipole-dipole interactions are, however, weaker than intermolecular hydrogen bonding in alcohols. Consequently, boiling points of aldehydes and ketones are relatively lower than the alcohols of comparable molecular masses. The boiling temperatures, aldehydes and ketones have relatively high compared to hydrocarbons of comparable molecular masses. భౌతిక ధర్మాల్లో ముఖ్యంగా కార్బోనైల్ సమ్మేళనాల యొక్క భౌతిక స్థితిని గమనించినప్పుడు ఫార్మాల్డిహైడ్ మినహా మిగిలినటువంటి ఆల్డిహైడ్ మరియు కీటోన్లన్నీ కూడా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభిస్తున్నాయి. ఒక్క ఫార్మాల్డిహైడ్ మాత్రమే వాయు రూపంలో లభిస్తుంది. దీనికి కారణం సిడబుల్ బాండ్ ఓ కార్బోనైల్ ప్రమేయంలో కార్బన్ పాక్షిక ధనావేశాన్ని, ఆక్సిజన్ పాక్షిక రుణావేశాన్ని, అనగా కార్బన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా, ఆక్సిజన్ ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్గా ఉండి బంధ ధృవాత్మకతను ప్రదర్శించడం వల్ల, ధృవశీలత వల్ల ఇది డైపోల్ అనేటువంటి ద్విధ్రువ అంతరాకర్షణల ఫలితంగా ఈ విధమైనటువంటి ద్రవస్థితిని పొందడం జరుగుతుంది. ఈ డైపోల్ అనేటువంటి అంతరాకర్షణలు అనేటువంటివి ఆల్కహాల్లతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటున్నాయి. కారణము ఆల్కహాల్లో అంతర అణుక హైడ్రోజన్ బంధము ఏర్పడే అవకాశం కలిగి ఉంటున్నాయి. కాబట్టే ఆల్కహాల్ యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతతో పోల్చినప్పుడు ఈ ఆల్డిహైడ్ మరియు కీటోన్ల యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతలు వాటి యొక్క అణుభారాలను బట్టి తక్కువ స్థితిలో ఉంటున్నాయి. సాధారణంగా హైడ్రోజన్ తన కంటే అధిక రుణ విద్యుదాత్మక పరమాణులు అయినటువంటి నైట్రోజన్, ఆక్సిజన్ మరియు హ్యాలోజన్లతో స్థిర విద్యుదాకర్షణ బలాల ద్వారా బంధింపబడిన బంధాన్నే హైడ్రోజన్ బంధంగా వ్యవహరిస్తారు. ఈ హైడ్రోజన్ బంధం ఆల్కహాల్లో అంతరనుక హైడ్రోజన్ బంధంగా ఉండి అధిక బాష్పీభవన ఉష్ణోగ్రతల్ని ప్రదర్శించగలుగుతాయి. కార్బోనైల్లు ముఖ్యంగా ఆల్డిహైడ్ మరియు కీటోన్లలో
ఈ బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఆల్కహాల్లతో పోల్చినప్పుడు తక్కువగా ఉండడానికి గల కారణం వీటిలో అంతరనుక హైడ్రోజన్ బంధం ఏర్పడే అవకాశం లేకపోవడమే. ఇన్ ఫ్యాక్ట్, some ketones are used in perfumery. Some aromatic aldehydes obtained from natural sources have very pleasant fragrance. Ketones are relatively more polar than their corresponding isomeric aldehydes due to the presence of two electron repelling alkyl groups around the carbonyl carbon. Thus, boiling points of ketones are slightly higher than isomeric aldehydes. వీటి యొక్క భౌతిక స్థితిని బట్టి కొన్ని కీటోన్లు మంచి సుగంధ పరిమళాలుగా ఉంటున్నాయి, మంచి సువాసనను ఇవి ఇవ్వగలుగుతున్నాయి. ఆల్డిహైడ్లతో పోల్చినప్పుడు కీటోన్లలో ఎక్కువ ద్రవణశీలత కనిపిస్తుంది. ఈ ద్రవణశీలత వల్ల కార్బన్ ద్వారా బంధించబడినటువంటి వివిధ సమూహాల్లో కీటోన్లకు రెండు వైపులా హైడ్రోకార్బన్ భాగం ఉండడం వల్ల ఈ హైడ్రోకార్బన్ల మధ్య ఉన్నటువంటి వికర్షణ ఫలితమే కీటోన్లు వాటి యొక్క ప్రమేయ సాదృశ్యకాలైన ఆల్డిహైడ్ల కంటే బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ద నెక్స్ట్ వన్, solubility of carbonyl compounds. The lower members of aldehydes and ketones are soluble in water. It is due to their capability of forming hydrogen bonds with water molecules. The solubility of these compounds in water decreases with the increase in the size of alkyl group. It is because of the increase in the magnitude of non-polar part in the molecule. కార్బోనైల్ సమ్మేళనాల్లో ద్రావణీయతను గమనించినప్పుడు ఆల్డిహైడ్ మరియు కీటోన్లు తక్కువ అనుభారం కలిగినవి నీటిలో కరుగుతున్నాయి సులభంగా. అధిక అనుభారం కలిగినటువంటి వాటిలో ఈ హైడ్రోజన్ బంధం ఏర్పరిచేటువంటి సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఇవి నీటిలో కరగలేకపోతున్నాయి. ఎప్పుడైతే ఆల్కైల్ సమూహము యొక్క పరిమాణము పెరుగుతూ ఉంటుందో ఈ కార్బోనైల్ సమ్మేళనాల్లో వాటి యొక్క ద్రావణీయత అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆల్కైల్ సమూహం యొక్క పరిమాణం పెరుగుతుందో వీటిలో నాన్ పోలార్ అంటే విద్రువ స్వభావం అనేది క్రమంగా పెరుగుతుంది. విద్రువ స్వభావం కలిగినవి ధ్రువ అణువుల మధ్య అంటే నీటితో కలిసేటువంటి అవకాశం తక్కువగా ఉండి ద్రావణీయత కూడా తగ్గిపోతుంది. పరిమాణం పెరిగిన కొద్దీ ఆల్కైల్ గ్రూపులు కార్బోనైల్ సమ్మేళనాల్లో ధ్రువణశీలత తగ్గిపోయి విద్రువ సమ్మేళనాలుగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఇవి నీటితో అంతరాకర్షణ బలాలు ఏర్పరచుకోలేక వాటి యొక్క ద్రావణీయత కూడా తగ్గేటువంటి అవకాశం కలదు. ద నెక్స్ట్ వన్, కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ carbonyl compounds. The important chemical reactions are nucleophilic addition reactions. The characteristic reactions of carbonyl compounds are mainly nucleophilic addition reactions. So the addition of nucleophiles to carbonyl compounds is nucleophilic addition reaction of carbonyl compound.
The carbonyl group of aldehyde and ketone is polar group. Nucleophiles are reagents which are rich in electron and can donate. For example, Cl minus, Br minus, I minus, OH minus, Cn minus, RCH2 minus, NH3, RNH2, H2O, ROH attack on positive center. కార్బోనైల్ సమ్మేళనాల్లో కనపడేటువంటి రసాయన చర్యల్లో అభిలాక్షణీయ చర్యలు న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు. క్రియాకారకము నుండి లభించినటువంటి రుణావేశ సమూహమైన న్యూక్లియోఫైల్ క్రియాజనకమైన కార్బోనైల్ కార్బన్ యొక్క ధనావేశం వద్దకు చేరి దాని సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరచడాన్నే న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలుగా వ్యవహరిస్తారు. సిడబ్ల్యూ బాండ్ ఓలో కార్బన్ నుండి ఆక్సిజన్ వైపు ఎలక్ట్రాన్లు ద్రోవణం చెందడం ద్వారా కార్బన్ వద్ద ధనావేశము, ఆక్సిజన్ వద్ద రుణావేశము ఏర్పడే అవకాశం ఉంది. ఈ ధనావేశ కార్బన్ దగ్గరికి ఎలక్ట్రాన్లు అధికంగా కలిగినటువంటి సమూహాలైన న్యూక్లియోఫైలులు, ఉదాహరణకు Cl మైనస్, Br మైనస్, I మైనస్, OH మైనస్, Cn మైనస్, RNH2 మైనస్, NH3, RCH3 CH2 మైనస్, H2O, ROH వంటి న్యూక్లియోఫైల్లు ధనావేశ కార్బన్ వద్ద వచ్చి చేరడం ద్వారా న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు జరిగి వాటి యొక్క ఉత్పన్నాలను ఏర్పరిచేటువంటి అవకాశం కలదు. ద న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ aldehydes and ketones undergo following mechanism in this nucleophilic addition reactions. So the nucleophile attack the positively charged carbonyl carbon to form a new bond. As the new bond form, pi bond between carbon and oxygen broken, the electron pair goes to oxygen which acquire negative charge. న్యూక్లియోఫిలిక్ సంకలన క్రియా విధానాన్ని మనం గమనించినప్పుడు వీటిలో ముఖ్యంగా కార్బన్ మరియు ఆక్సిజన్ల మధ్య ద్విబంధం కలిగి ఇందులో ఉన్నటువంటి ఒక పై బంధంలోని ఎలక్ట్రాన్లు అధిక రుణ విద్యుదాత్మక పరమాణుమైనటువంటి ఆక్సిజన్ వైపు సులువుగా అస్థానీకరణం చెందడం ద్వారా కార్బన్ దగ్గరికి రుణ విద్యుదావేశ సమూహాలైనటువంటి న్యూక్లియోఫైల్ వచ్చి చేరి దాని సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ద ఇంపార్టెంట్ న్యూక్లియోఫిలిక్ addition reactions, the first one with hydrogen cyanide. So the aldehydes and ketones addition with hydrogen cyanide, they are formed as addition product. They are called aldehyde cyanohydrin and ketone cyanohydrin. ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు హైడ్రోజన్ సైనైడ్తో సంకలనం పొందడం ద్వారా వాటి సంకలన ఉత్పన్నాలైన సైనోహైడ్రిన్లను ఏర్పరుస్తున్నాయి. ఇవి క్రియా విధానంలో క్రియాకారకమైనటువంటి కార్బోనైల్లోకి క్రియాకారకమైనటువంటి హైడ్రోజన్ సైనైడ్లో నుండి ఏర్పడినటువంటి అయాన్లు H+ మరియు Cn- అయాన్లు. ఈ Cn- అనే న్యూక్లియోఫైల్
క్రియాజనకమైనటువంటి కార్బోనైల్లో ధనావేశ కార్బన్ వద్దకు చేరడం ద్వారా మిగిలినటువంటి H ప్లస్ రుణావేశ ఆక్సిజన్ వద్దకు చేరడం ద్వారా కార్బోనైల్ కార్బన్ దగ్గర OH మరియు Cn అనే రెండు ప్రమేయ సమూహాలు వచ్చి చేరుతాయి. ఇలా OH మరియు Cn ప్రమేయ సమూహాలు రెండింటిని కలిగి ఉన్నటువంటి పదార్థాలనే సయనోహైడ్రిన్లుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు ఎసిటాల్డిహైడ్ను హైడ్రోజన్ సైనైడ్తో కలిపినప్పుడు దాంట్లోని H ప్లస్ ఆక్సిజన్ దగ్గరికి Cn మైనస్ కార్బోనైల్ కార్బన్కి వచ్చి చేరడం ద్వారా ఎసిటాల్డిహైడ్ సయనోహైడ్రిన్ అనే సంకలన ఉత్పన్నము న్యూక్లియోఫిలిక్ సంకలనం ద్వారా ఏర్పడుతుంది. ఎసిటోన్ను HCnతో కలిపి సంకలనం అందించినప్పుడు న్యూక్లియోఫిలిక్ సంకలనం వల్ల ఎసిటోన్ సయనోహైడ్రిన్ అనే సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ద ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ సైనైడ్ ఆన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ టు ఫార్మ్ cyanohydrins, the reaction carried in the presence of base catalyst, the acetaldehyde treated with hydrogen cyanide under nucleophilic addition mechanism, it is formed as acetaldehyde cyanohydrin. When hydrogen cyanide is react with acetone under nucleophilic addition reaction mechanism, it is formed as acetone cyanohydrin. So in this addition of nucleophilic reactions, the electromeric effect is also involved. That electromeric effect mainly observed in the alkenes. For example, plus electrophilic effect is the breaking of non-polar double bond or triple bond in the presence of attacking reagents. So the minus electromeric effect is the breaking of non-polar double bond or triple bond in the presence of attacking reagents, that means nucleophiles. So that means the ethylene treated with HCN, the H plus is added on double bond carbon. It is formed as first ethyl carbonium ion, and then the Cn minus is goes to the carbocation side. It is formed as ethyl cyanide. So that means it is also nucleophilic addition, but this reaction mechanism is followed by electromeric effect. ఈ న్యూక్లియోఫిలిక్ సంకలన క్రియా విధానంలో అసంతృప్త హైడ్రోకార్బన్లతో చర్యను గమనించినప్పుడు దీంట్లో ఉన్నటువంటి విధానాన్ని ఎలక్ట్రోమెరిక్ ప్రభావం ద్వారా వివరిస్తారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రోమెరిక్ మరియు మైనస్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్గా. ఉదాహరణకి ఎథిలీనును HCnతో కలిపి చర్యను అందించినప్పుడు ఈ H ప్లస్ ముందుగా క్రియాకారకం నుండి విడుదలై అది ద్విబంధ కార్బన్ల వద్ద చర్యలో పాల్గొని ఇథైల్ కార్బోనియం అనేటువంటి స్థితిని ఏర్పరుస్తుంది. తదుపరి Cn మైనస్ అనేటువంటి మైనస్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ కలిగినటువంటి అయాన్ ఇథైల్ కార్బోనియం అనేటువంటి కార్బన్ దగ్గరికి చేరి దానికి సంబంధించినటువంటి ఇథైల్ సైనైడ్గా రూపొందడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ అడిషన్ ఆఫ్ అమోనియా ఇన్ కార్బోనైల్ కాంపౌండ్స్. Formaldehyde and ketone do not form addition compounds with ammonia.
but instead yield complex condensation product. For example, ketone, two molecules plus ammonia, it is formed as diacetone ammonia. So that compounds are mainly useful for another procedures or ammonia derivatives addition reactions. తదుపరి చర్యలో అమోనియాతో సంకలనాన్ని గమనించినప్పుడు ఈ ఫార్మాల్డిహైడ్ మరియు కీటోన్లు ముఖ్యంగా అమోనియాతో సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరచలేక సంశ్లిష్టాలను ఏర్పరుస్తున్నాయి. అవి సంఘనన చర్య ద్వారా ఏర్పడుతున్నాయి. ఆల్డిహైడ్ను అమోనియాతో కలపడం ద్వారా ఆల్డిహైడ్ అమోనియా, కీటోన్లను అమోనియాతో కలపడం ద్వారా కీటోన్ అమోనియా ఉత్పన్నాలు ఏర్పడేటువంటి అవకాశం కలదు. ఉదాహరణకి ఎసిటోన్ రెండు అణువుల్ని అమోనియాతో కలిపి చర్యను అందించడం ద్వారా డైఎసిటోనమిన్ అనేటువంటి సంశ్లిష్ట పదార్థంగా ఉన్న సంఘనన ఉత్పన్నము ఏర్పడుతుంది. సో ద నెక్స్ట్ వన్ with hydroxyl amines. So the derivatives of ammonia mainly hydroxylamine, hydrazine, phenylhydrazine, 2,4-dinitrophenylhydrazine and semicarbazine. These are the ammonia derivatives. That ammonia derivatives is also undergo addition reaction with carbonyl compounds. First one, the reaction with hydroxylamine, the acetaldehyde treated with hydroxylamine, it is formed as acetaldehyde. When the acetone treated with hydroxylamine, it is formed as acetonoxime. అమోనియా యొక్క ఉత్పన్నాలైన హైడ్రాక్సిలెమిన్ మరియు హైడ్రజిన్, ఫినైల్హైడ్రజిన్, 2,4-dinitrophenylhydrazine మరియు సెమీకార్బజిన్ తీసుకొని ఆల్డిహైడ్ మరియు కీటోన్లతో సంకలన క్రియా విధానాన్ని గమనించవచ్చు. ముందుగా ఎసిటాల్డిహైడ్ను హైడ్రాక్సిలెమిన్తో కలిపి చర్యను అందించడం ద్వారా కార్బోనైల్లోని ఆక్సిజన్ హైడ్రాక్సిలెమిన్లోని 2 హైడ్రోజన్లతో నీటి అణువుగా తొలగించబడి రెండింటి మధ్య C+NOH అనే సంకలన ఉత్పన్నం ఏర్పడుతుంది. దీనినే ఎసిటాల్డిహైడ్ ఆక్సైముగా వ్యవహరిస్తాము. ఎసిటోన్ను హైడ్రాక్సిలెమిన్తో కలిపి చర్యను అందించినప్పుడు కార్బోనైల్లోని ఆక్సిజన్ హైడ్రాక్సిలెమిన్లో నైట్రోజన్ దగ్గర 2 హైడ్రోజన్లు కలిసి H2O అణువుగా తొలగించబడి C+NOHగా ఉన్నటువంటి ఎసిటోనాక్సైమ్ అనే సంకలన ఉత్పన్నము ఏర్పడుతుంది. ద సేమ్ యాజ్ hydrazine NH2NH2, it produces hydrazones with aldehydes and ketones. The next one, reaction with phenylhydrazine C6H5NH2 is phenylhydrazine. That phenylhydrazine addition with acetaldehyde, the carbonyl oxygen with 2 hydrogens of phenylhydrazine is removed as water molecule and formed C double bond NNHC6H5 type of
acetaldehyde phenylhydrazone. When the acetone is also react with phenylhydrazine, the oxygen from carbonyl carbon and two hydrogens from NH2 group in phenylhydrazine, they are removed as water molecule, and the addition product C double bond N NHC6H5. So that is we are called as acetone phenylhydrazone. కార్బోనైల్ సమ్మేళనాలను అమోనియా యొక్క ఉత్పన్నాలైన NH2 అనే హైడ్రోజన్తో కలపడం ద్వారా ఆల్డిహైడ్ల నుండి ఆల్డిహైడ్ హైడ్రోజోనులు, కీటోన్ల నుండి కీటోన్ హైడ్రోజోనులు ఏర్పడతాయి. అదేవిధంగా ఆరోమాటిక్ హైడ్రోజన్ ఫినైల్ హైడ్రోజన్ను కార్బోనైల్తో కలిపినప్పుడు వాటి యొక్క ఫినైల్ హైడ్రాజోన్ అనే ఉత్పన్నాలను ఏర్పరుస్తుంది. ఉదాహరణకు ఎసిటాల్డిహైడ్ను ఫినైల్ హైడ్రోజన్తో కలిపి న్యూక్లియోఫిలిక్ సంకలనం గమనించినప్పుడు రెండింటి మధ్యలో కార్బోనైల్ ఆక్సిజన్ మరియు ఎమీన్లో ఉన్న రెండు హైడ్రోజన్లు H2Oగా తొలగించబడి రెండింటి మధ్య C డబుల్ బాండ్ N NHC6H5గా ఉన్నటువంటి సంకలన ఉత్పన్నాన్ని ఇస్తుంది. దీనినే మనము ఎసిటాల్డిహైడ్ ఫినైల్ హైడ్రోజోనుగా వ్యవహరిస్తున్నాం. ఎసిటోన్ను ఫినైల్ హైడ్రోజన్తో కలిపి సంకలనం నొందించినప్పుడు రెండింటి మధ్య H2O అణువు తొలగించబడడం ద్వారా ఎసిటోన్ ఫినైల్ హైడ్రోజోన్ అనేటువంటి ఉత్పన్నాన్ని ఏర్పరచగలుగుతుంది. ద నెక్స్ట్ వన్, రియాక్షన్ విత్ సెమీకార్బజైడ్. NH2NH C double bond O NH2 is called as semicarbazide. That semicarbazide treated with aldehydes and ketones. So in between the carbonyl oxygen and hydrogens of nitrogen in NH2 group, they are removed as H2O molecule and formed as C double bond N NH C double bond O NH2 type of addition product. For example, acetaldehyde react with semicarbazide. Between carbonyl and amine, the oxygen and two hydrogens removed as water molecule, it is formed as acetaldehyde semicarbazole. Similarly, acetone molecule react with semicarbazide, remove water molecule from carbonyl oxygen and hydrogens of nitrogen. It is formed as acetone semicarbazole. మనకున్నటువంటి అమోనియా యొక్క ఉత్పన్నంలో సెమీకార్బజైడ్ అనేది ముఖ్యమైనటువంటిది. ఇది యూరియాతో అమోనియా కలవడం వల్ల ఏర్పడేటువంటి ఉత్పన్నంగా కనిపిస్తుంది. ఇందులో మనకు ఆల్డిహైడ్ మరియు కీటోన్ల ద్వారా సెమీకార్బజైడ్ను కలపడం వల్ల రెండు అణువుల మధ్య H2O తొలగించబడి దాని సంకలన ఉత్పన్నాలైన ఆల్డిహైడ్ సెమీకార్బజోనును కీటోన్ సెమీకార్బజోనును ఏర్పరచగలుగుతున్నాయి. ఎసిటాల్డిహైడ్ను సెమీకార్బజైడ్తో కలపడం ద్వారా ఎసిటాల్డిహైడ్ సెమీకార్బజోనును, ఎసిటోను సెమీకార్బజైడ్తో కలిపి చరణించడం ద్వారా ఎసిటోన్ సెమీకార్బజోన్ ఏర్పడేటువంటి అవకాశం కలదు.
The next addition of Grignard reagents with carbonyl compounds. In the carbonyl compounds, simplest aldehyde, formaldehyde, that formaldehyde treated with alkyl magnesium halide, it is formed as first additive product and then undergo acid hydrolysis. It is converted into primary alcohol. For example, formaldehyde with methyl magnesium iodide, it is formed as first the additive product of formaldehyde methyl magnesium iodide and then acid hydrolysis with the presence of HCl and H2O. It is converted into ethyl alcohol or ethanol. Byproduct is magnesium iodohydrin. The next one, acetaldehyde treated with methyl magnesium iodide. It is formed as additive product and then acid hydrolysis with HCl and water. It is converted into 2-propanol or secondary alcohol. And the ketones, simplest ketone, acetone. Acetone treated with methyl magnesium iodide. It is formed as first addition product and then acid hydrolysis with the presence of HCl and H2O. It is converted into 2-methyl isopropyl alcohol or 2-propanol. It is simply we are called as tertiary alcohol. కార్బోనైల్ సమ్మేళనాలతో గ్రిగ్నార్డ్ కారకాలను కలపడం ద్వారా మొదట వాటి సంకలన ఉత్పన్నాలు ఏర్పడుతున్నాయి. వీటిని మనము ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణను అందించడం ద్వారా ఆల్కహాలుగా మార్పు చెందుతున్నాయి. ఆల్డిహైడ్లో కేవలం ఫార్మాల్డిహైడ్ను మాత్రమే ఉపయోగించి గ్రిగ్నార్డ్ కారకాలతో చర్యను అందించడం ద్వారా ఏర్పడిన సంకలన ఉత్పన్నాలని ఆమ్ల జల విశ్లేషణను అందించడం వల్ల ప్రైమరీ ఆల్కహాల్ని ఏర్పరుస్తాయి. ఫార్మాల్డిహైడ్ కాకుండా ఇతర ఆల్డిహైడుల్ని గ్రిగ్నార్డ్ కారకంతో కలిపి చర్యను అందించడం ద్వారా ఏర్పడిన సంకలన ఉత్పన్నాన్ని ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణను అందించినట్లయితే సెకండరీ ఆల్కహాల్లను ఏర్పరచగలుగుతాయి. ఆల్డిహైడ్లు కాకుండా కీటోన్లను గ్రిగ్నార్డ్ కారకాలతో కలిపి సంకలనం అందించిన ఏర్పడు సంకలన ఉత్పన్నాన్ని ఆమ్ల జల విశ్లేషణకు లోను చేసితే అవి టెర్షరీ ఆల్కహాల్గా మార్పు చెందుతాయి. వీటిలో ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్ తీసుకొని గ్రిగ్నార్డ్ కారకాలతో కలిపి సంకలనం నొందించగా ఏర్పడిన సంకలన ఉత్పన్నాన్ని ఆమ్ల జల విశ్లేషణ అందించినట్లయితే ఈథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్ అనేటువంటి ప్రైమరీ ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఫార్మాల్డిహైడ్ కాకుండా ఇతర ఆల్డిహైడ్లను ఉపయోగించి ఎసిటాల్డిహైడ్ వంటి ఆల్డిహైడ్తో
మిథైల్ మెగ్నీషియం అయోడైడ్ వంటి గ్రిగ్నార్డ్ కారకాన్ని వాడి చర్య జరిపిన మొదట సంకలన ఉత్పన్నంగా ఏర్పడి దాన్ని ఆమ్ల జల విశ్లేషణను అందించడం ద్వారా సెకండరీ ఆల్కహాల్ లేదా ఐసోప్రోపైల్ ఆల్కహాల్ ఉత్పన్నంగా మార్పు చెందగలదు. ఆల్డిహైడ్లు కాకుండా కీటోన్లను గ్రిగ్నార్డ్ కారకంతో కలిపి చర్యనందించినప్పుడు అవి ఏర్పరిచే సంకలన ఉత్పన్నాన్ని ఆమ్ల జల విశ్లేషణకు లోను చేసినప్పుడు అవి టెర్షరీ ఆల్కహాల్ను ఏర్పరచగలుగుతున్నాయి. ఎసిటోన్ను మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ద్వారా లేదా మిథైల్ మెగ్నీషియం అయోడైడ్ ద్వారా సంకలనం అందించిన ఏర్పడినటువంటి సంకలన ఉత్పన్నాన్ని HCl సమక్షంలో జల విశ్లేషణ అందించిన దాని యొక్క టెర్షరీ ఆల్కహాల్ ఉత్పన్నాన్ని ఏర్పరచగలుగుతుంది. కార్బోనైల్ సమ్మేళనాలు గ్రిగ్నార్డ్ కారకాలతో కలిసి వాటి సంకలన ఉత్పన్నాలుగా మారి ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణను అందించడం ద్వారా ఆల్కహాల్ ఏర్పడుతున్నాయి. ఇవి ఆల్కహాల్ను తయారు చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన పద్ధతిగా వాడుకోవచ్చు. వీటిలో ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్, రిమైనింగ్ ఆల్డిహైడ్స్ ఆర్ ప్రొడ్యూసెస్ సెకండరీ ఆల్కహాల్స్. ఓన్లీ ఫార్మాల్డిహైడ్ react with Grignard reagent. The additive product undergo acid hydrolysis. It is formed as primary alcohol. So the formaldehyde with Grignard reagent, additive product acid hydrolysis produces primary alcohol. But except formaldehyde, remaining all aldehydes with Grignard reagents, additive product on acid hydrolysis, it is converted into secondary alcohol. But the ketones treated with Grignard reagents, that additive product on hydrolysis converted into tertiary alcohol. So this reaction is very useful for the preparation of primary, secondary and tertiary alcohols from carbonyl compounds. గ్రిగ్నార్డ్ కారకాలతో కార్బోనైల్ను సంకలనం అందించడం ద్వారా మనకు కావలసినటువంటి వివిధ ఆల్కహాల్లను పొందే అవకాశం కలదు. కేవలం ఫార్మాల్డిహైడ్ను ఉపయోగించడం ద్వారా లభించినటువంటి సంకలన ఉత్పన్నాన్ని ఆమ్లజల విశ్లేషణ అందించి ప్రైమరీ ఆల్కహాల్ను, ఫార్మాల్డిహైడ్ కాక మిగతా ఆల్డిహైడ్లను ఉపయోగించి గ్రిగ్నార్డ్ కారకాలతో సంకలనం అందించి లభించిన సంకలన ఉత్పన్నాన్ని ఆమ్లజల విశ్లేషణ అందించడం ద్వారా సెకండరీ ఆల్కహాల్ను, కీటోన్లను గ్రిగ్నార్డ్ కారకాలతో కలపడం ద్వారా లభించిన సంకలన ఉత్పన్నాన్ని ఆమ్లజల విశ్లేషణ అందించి టెర్షరీ ఆల్కహాల్ను పొందేటువంటి అవకాశం కలదు. ఇందులో ఈ కార్బోనైల్ సమ్మేళనాలకు ఉన్నటువంటి భౌతిక ధర్మాలు ముఖ్యంగా ద్రవీభవన మరియు బాష్పీభవన ఉష్ణోగ్రతలు వాటి యొక్క ద్రవణీయతపై ఎలా ఆధారపడి ఉన్నాయి. ఈ ద్రవణీయత అనేది ధ్రువ సమ్మేళనాల్లో ఒక రకంగా, విధ్రువ సమ్మేళనాల్లో మరొక రకంగా కనిపిస్తుంది. వీటిలో ఉన్న ద్రోణశీలత అనేది కార్బోనైల్ ఆక్సిజన్ దగ్గర ఉన్నటువంటి పాక్షిక ధన మరియు రుణావేశాలను బట్టి ఇది ఏర్పడుతుంది. వీటిలో బంధింపబడినటువంటి పార్శ్వ శృంఖలములో ఉన్న కార్బన్ కలిగినటువంటి ఆల్కైల్ సమూహాల యొక్క పరిమాణాన్ని బట్టి ఆల్కైల్ సమూహాల పరిమాణం పెరిగితే వాటి మధ్య ఉన్నటువంటి అంతర వికర్షణ బలాలతో వీటి ద్రావణీయత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కార్బోనైల్ కార్బన్లు నీటి అణువులతో ఏర్పరచుకునేటువంటి హైడ్రోజన్ బంధము వీటి యొక్క ద్రావణీయతను ప్రభావితం చేస్తుంది. తదుపరి ఇది పాల్గొనేటువంటి ముఖ్యమైనటువంటి అభిలాక్షణీయ చర్యలు
The characteristic reactions of carbonyl compounds are nucleophilic addition reactions. So in these reactions, mainly addition with hydrogen cyanide, addition with NH2OH, addition with NH2NH2, addition with phenylhydrazine, addition with semicarbazide are very important reactions. In these reactions, the additive products are from hydrogen cyanide, they are called cyanohydrins. From hydroxylamine, additive products are called oximes. From hydrazine, additive products are called hydrazones. From phenylhydrazine, additive products are called phenylhydrazones. The additive product of semicarbazide is semicarbazone are very most important. ఈ విషయాలన్నింటినీ చర్చించినందుకు థ్యాంక్ యూ.